కామారెడ్డిలో భారీ వర్షంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 2 రోజులుగా కామారెడ్డిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి పెద్ద చెరువు మరోసారి ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో చెరువు పొంగి పొర్లుతోంది. మళ్లీ ఇవాళ ఏం జరుగుతుందోనని కామారెడ్డి పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గత 36 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంతో పాటు సమీప ప్రాంతాలు కామారెడ్డి జిల్లాలోని చాలా మారుమూల పల్లెల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చాలా చోట్ల సమీప చెరువులు పొంగి పొర్లుతుండడంతో సమీప ప్రాంతాల్లోని పంట పొలాలు వరదలో చిక్కుకున్నటువంటి నేపథ్యం. చాలా చోట్ల వరద తాకిడికి పంటలు కూడా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి కొంచెం బ్రేక్ ఇచ్చినటువంటి వర్షం తిరిగి మళ్ళీ తెల్లవారుజాము నుంచి తిరిగి స్టార్ట్ అయింది. నిన్న మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో ఇది కామారెడ్డి పెద్ద చెరువు. నిన్న కామారెడ్డి పట్టణాన్ని వరదల్లో ముంచినటువంటి ఈ చెరువు నిన్న ఈ చెరువు నుంచి వచ్చినటువంటి వరద నీరే చెరువు పూర్తిగా నిండి వరద నీరంతా కూడా చెరువు కట్టపై నుంచి పారుతున్నటువంటి నేపథ్యంలో ఈ నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించింది. పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీ, బతుకమ్మకుంట, దాంతోపాటు సమీప కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వర్షాల యొక్క తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంత తగ్గినా కూడా ఇప్పటికీ వరద ప్రభావం మనకు కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణంలోని దాదాపు సగం కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. స్థానికులు ఆ కాలనీ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం నిత్యావసరాలు కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో కామారెడ్డి పట్టణంలో వర్షం నిన్న 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వర్షం యొక్క తాలూకు విజువల్స్ని మనం చూస్తున్నాము. కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా పొంగుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. నిన్న కామారెడ్డి పట్టణాన్ని వరదల్లో ముంచినటువంటి చెరువు ఈ వరద నీరంతా కూడా ప్రస్తుతం ఈ చెరువు నుంచి వస్తుంది. నిన్నటితో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా ఈరోజు కూడా వరద ప్రవాహం అట్లాగే కంటిన్యూ అవుతుంది. రాత్రి కొంత వర్షం తగ్గింది, కానీ తెల్లవారుజాము నుంచి తిరిగి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ వరద స్టార్ట్ అయింది. దీంతో కొంత కామారెడ్డి వాసుల్లో పొద్దున వరకు కొంత ఉపయోగించుకున్నటువంటి కామారెడ్డి పట్టణ వాసులు కొంత టెన్షన్కి గురవుతున్నారు. సాధారణంగా వర్షాలు కంటిన్యూ అయితే కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ప్రస్తుతం వర్షం తగ్గి తిరిగి స్టార్ట్ కావడంతో అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కామారెడ్డి కలెక్టర్తో పాటు కామారెడ్డి కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులని, యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ రెస్క్యూ బృందాలు, రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం ఒకవైపు అధికారులు చేపడుతున్నటువంటి పనులకు ఆటంకం కలిగిస్తుందనే చెప్పొచ్చు. ఇక మరోపక్క కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులు నిన్నటితో పోలిస్తే ఈరోజు వరద నీటి ప్రవాహం ఇన్ఫ్లో తగ్గింది. నిన్న 180,000 క్యూసెక్లు, అర్ధరాత్రి 180,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. కానీ ప్రస్తుతం 80,000 క్యూసెక్లకే పరిమితమైంది. దీంతో ప్రస్తుతం అయితే పోచారం ప్రాజెక్టు సేఫ్ అనే చెప్పొచ్చు. నిన్న రాత్రి గండిపడ్డప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి. పెద్ద ఎత్తున సుమారు 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వదిలినటువంటి నేపథ్యం. సో కానీ రాత్రి ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ ఉండింది. కానీ నిన్న రాత్రి వర్షాల యొక్క ప్రభావం కొంత తగ్గడంతో ఒక్కసారిగా పోచారం ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతం సేఫ్గా ఉందని చెప్పొచ్చు. ఇక పోచారం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కళ్యాణివాగు ప్రాజెక్టు, ప్రస్తుతానికి పోచారం ప్రాజెక్టు 1406 మీటర్లు ఎత్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. 1.88 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోచారం ప్రాజెక్టులో అంతకంటే ఎక్కువ నీరుంది. దీంతో పోచారం ప్రాజెక్టు కట్టపై నుంచి నీరంతా కూడా పైనుంచి అంతా కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక దాని కింద ఉన్నటువంటి కళ్యాణివాగు ప్రాజెక్టు 406 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు, అది కూడా పూర్తిగా నిండింది. దీంతో 3 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. అక్కడ నుంచి నేరుగా ఈ నీరంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 2,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 26 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు 3 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. సో ఈ నీరంతా కూడా నేరుగా కింద ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి వెళ్తుంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి 2,20,000
85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 39 గేట్లను ఎత్తినటువంటి అధికారులు సుమారు 3,13,286 క్యూసెక్ల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే నదులు, వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. దీంతో సమీప ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగినాయి. వరి, సోయా, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు తీవ్ర ఆటంకం కలిగింది. తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇక పదుల సంఖ్యలో రోడ్లు తెగిపోయినాయి. హైదరాబాద్ కామారెడ్డి మధ్య ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినాయి. ఈ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి వరద నీరు ఏదైతుందో ఇది కామారెడ్డి పట్టణాన్ని దాటుతూ జాతీయ రహదారి NH44ను తాకుతుంది. ఈ క్రమంలో చాలా చోట్ల NH44కి గండ్లు పడ్డాయి. దీంతో పాటు బిక్నూరు వద్ద రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో ప్రస్తుతం రాకపోకలు, రైల్వే ట్రైన్స్ రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో పాటు హైదరాబాద్ కామారెడ్డి మధ్య పూర్తిగా బస్సు సర్వీస్ని, ఇతరత్ర వాహన సర్వీసులను కూడా పూర్తి స్థాయిలో నిలిపేశారు. జంగంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పైన జాతీయ రహదారికి పెద్ద ఎత్తున గండి పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాహనాలు వెళ్ళట్లేదు. దీంతో వాహనాలు నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కామారెడ్డి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు బిక్నూరు టోల్ ప్లాజా వద్ద వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. సో ఇట్లా కామారెడ్డిలో నిన్నటి నుంచి కురుస్తున్నట్టు గత 36 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం అయితే తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఇంకా వరద కంటిన్యూ అవుతుంది. సో వర్షం తగ్గలేదు, వరద కూడా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో కామారెడ్డిలో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగినాయి. పదుల సంఖ్యలో రోడ్లు తెగిపోయినాయి. చాలా కాలనీలు, కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు ఇంకా వరదల్లోనే కొనసాగుతున్నాయి. చాలా చోట్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇట్లా చాలా సమస్యలు వర్షం వల్ల, ఈ వరద వల్ల భారీగా కురుస్తున్నటువంటి ఈ వరదకి తీవ్ర నష్టమైతే వాటిల్లినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతి చూస్తేనే మనం అంచనా వేయచ్చు. వర్షం యొక్క స్థాయి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షం అయితే ప్రస్తుతం కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాని అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి పంట నష్టము, ఆస్తి నష్టము పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దీని మీద నివేదికలు తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నా కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకకరంగా మారినాయి. ఇంకా చాలా చోట్లకి రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో చాలా చోట్ల రోడ్లు తెగిపోయినాయి. చాలా చోట్ల చెరువుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వారు చెరువులోనే చిక్కుకున్నారు. ఇట్లా రకరకాల సమస్యలు నిన్నటి నుంచి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మాత్రం NDRF బలగాలు, SDRF సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్తున్నారు. కొంతమేరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు, కామారెడ్డి పట్టణం కావచ్చు, కామారెడ్డి జిల్లాలోని మిగతా ప్రాంతాలు ఎక్కడైతే ముంపు ప్రాంతాలున్నాయో, వరద ప్రభావిత ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలని కొంత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం అయితే కామారెడ్డి జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.